హలో డెవలపర్స్. సో ఈ క్లాస్ నుంచి మనం జాంగో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఒక ఫోల్డర్ కావాలా. సో ఆల్రెడీ నేను జాంగో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన అండ్ ఈ ఫోల్డర్లో నేను మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో సింపుల్గా ఈ ఫోల్డర్కి నేను కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ మనం ఒక కమాండ్ ఎంటర్ చేయాలి, జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ అండ్ దెన్ మనం ఏదైనా పర్టికులర్ నేమ్ అసైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మై కార్ట్ అని ఒక లేకపోతే మై స్టోర్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నా, నేను రన్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, సో మనకు ప్రాజెక్ట్స్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, మై స్టోర్ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి అండ్ దీంట్లో కొన్ని ఫోల్డర్స్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఒకవేళ ఇది ప్రాపర్గా అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి రన్ చేయాలా. సో రన్ ఎట్లా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోల్డర్ మనం ఓపెన్ చేయాలి. సో మీరు డైరెక్ట్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కూడా చెక్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఇక్కడ పైథాన్ మేనేజ్ .py. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్కి ఓపెన్ చేయాలంటే ఫస్ట్ సిడి ఫోల్డర్ నేమ్ రాయాలి. సో మనకు మై స్టోర్ అని ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లో మనకు ప్రాజెక్ట్ ఉంది. సో అందుకోసం మనం సిడి స్పేస్ మై స్టోర్ రాస్తున్నాం అండ్ తర్వాత మనం పైథాన్ మేనేజ్ .py రన్ సర్వర్. సో ఈ కమాండ్ రన్ చేస్తే మన ప్రాజెక్ట్ రన్ అవుతుంది అండ్ ఇక్కడ మనం అవుట్పుట్ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా ఇక్కడ కాపీ చేస్తున్న కమాండ్ అండ్ న్యూ ట్యాబ్లో రన్ చేస్తున్నా. సో మనకు ప్రాజెక్ట్ రన్ అయిపోయింది, రైట్? సో ఒకవేళ నెక్స్ట్ ఇది సిడి స్పేస్ మీకు ఒకవేళ అవసరం లేదు, డైరెక్ట్ నేను ఓపెన్ చేయాలంటే ఎట్లా ఓపెన్ చేయాలి? సో ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఏ ఫోల్డర్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా సో యూ కెన్ సీ సింపుల్గా మై స్టోర్ ఉంది. ఈ మై స్టోర్లో మనకు అన్ని మన ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్గా మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ సిడి ఏం అవసరం లేదు, పైథాన్ మేనేజ్ .py రన్ సర్వర్ ఈ కమాండ్ ఎంటర్ చేసేస్తే మనకు మన పర్టికులర్ ప్రాజెక్ట్ రన్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా కాపీ చేస్తున్నాం. కాపీ చేసిన తర్వాత రన్ చేస్తున్నాం. ఓకే, సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేద్దాం అండ్ ఈ మన ప్రాజెక్ట్లో ఇవి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనం డిస్ప్లే చేయలేదు కదా, మన ఓన్ కంటెంట్ మనకు కావాలి ఇక్కడ. సో అందుకోసం మనం ఓన్ కంటెంట్ రావాలంటే మనం ఓన్ కోడ్ రాసుకోవాలి. సో ఆ కోడ్ రాయడానికి మనకు ఒక ఎడిటర్ కావాలి. నార్మల్ నోట్ ప్యాడ్లో కూడా మనం రాయొచ్చు, రైట్? కానీ ప్రాపర్గా అన్ని ఫైల్స్ ఒకటే మనం ఎడిటర్లో మేనేజ్ చేయాలంటే బెటర్ మనం విజువల్ స్టూడియో యూజ్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ విజువల్ స్టూడియో మీకు ఏదైనా పర్టికులర్ ఎడిటర్ యూజ్ చేసుకోవాలంటే మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, కానీ మనం రియల్ టైంలో నార్మల్గా మనం మాక్సిమం టైం విజువల్ స్టూడియో యూజ్ చేస్తాం. సో అదే ఎడిటర్ మనం యూజ్ చేద్దాం. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఈ పర్టికులర్ వీడియోస్ ఎవరైనా జాంగో నేర్చుకుంటున్న వాళ్ళకి అందరికీ ఈ పర్టికులర్ వీడియోస్ షేర్ చేయండి. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.